నేను ఈరోజు తీసుకుంటా. అది మసాలా పొడి ఉంటే సూపర్ ఉంది కూర. మా తమ్ముడు బయటికి వెళ్ళడానికి పక్కకి ఇక్కడ కొట్లు దగ్గర లేవు. అయినా నేను చికెన్ తెచ్చుడు తేవాలి కదమ్మా. ఈడే చికెన్ తెచ్చింది చెప్పాలా మటన్ వాడిని అడగాలి. ఏదో ఒక అన్ని చెప్పి కొత్తిమీర అన్నీ వదిలే లవమ్మకి ఎల్లుల్లిపాయి ఇది ఉంటే బాగుంటుంది కూర. చికెన్ అంటే ఏంటి మంచిగా వండుకుంటేనే చికెన్. ఎక్కడి నుంచో వచ్చారు మీరు, సీతానగరం నుంచి వచ్చారు, మీకు ఎలాగ కొంచెం వండి పెట్టాలి కదా నేను. మరి అక్కడి నుంచి తినేసి వెళ్ళాక లక్ష్మమ్మ ఏం వండి పెట్టింది, దాంట్లో ఉప్పు కారం లవమ్మకలో వేయలేదు అంటారు. ఇంత నేను వంగిరి నుంచి వండిన కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది. ఆవిడ డైలాగ్ మర్చిపోలేనండి. నాలంటూ లవ్ మొగ్గలు వేసుకుంటే లవర్తో వేసిపోతారండి. నేను ఇంకెవరితో చెప్పుకోను. ఈ డైలాగ్ నేను అన్ని చోట్ల వాడతానండి. బ్రహ్మానందం డైలాగా? ఓకే, కామెడీ మస్తు కామెడీ. నేను ఓకే. కానీ కొంచెం ఏం చెప్తాడమ్మా, బయట పళ్ళకి వెళ్తారు. బయట పనులు కూర్చొని బయట ఆంటీని అమ్మాయిని పట్టుకుంటే చూసావా? చెప్పు ఒకసారి. చూడలేదు. మరి ఇంటికి వచ్చాడు ఏమి ఎన్నట్టు ఉంటాడు. నువ్వు ముట్టుకున్నావు రా అయ్యా మంచం ఎక్కుతూ ఉంటాడు. ఏమంటాడు, అబ్బా నీకు నీరసంగా ఉన్నదమ్మా అంటాడు. అక్కడ వేసేసాడు దెబ్బ. ఇంకెక్కడ ఏమవుతాడు? మరి అక్కడ తెలిసిపోద్ది మనకు. అయ్యో, అక్కడ ఎలా తెలుస్తుంది నీకు? ఎలా తెలుస్తుందమ్మా? నా వల్ల కాదన్నప్పుడే తెలిసింది. ఓహో, మళ్ళీ అదొకట. నిజంగా నీరసం రావచ్చు అడిగి. నీరసం వదిలేలా నువ్వు అలాగే అనుకుంటావు అంతే? అవును, అలాగే బాగానే ఉంది. నీరసం రాగా అంటే నాకు నీరసం అంటే నువ్వు ఎలా మరి అలాగే నువ్వు నీరసం అన్నప్పుడు వాడు అలా అనుకుంటాడా? వాడు అలా అనుకుంటాడు. మనకి నీరసం ఉంటుంది, నీరసమే ఉంటుంది. అసలు మనకేం కష్టం ఉంటుంది, మనకేం కష్టమే ఉండదు కదా. కష్టమంతా అలాగే. ఓరి నాయన, ఇది మొత్తం చదివేస్తుందిరా బాబు. మొత్తం పురాణం పెడుతుంది. కష్టం అంటే ఆలదా? నీకు ఏ కష్టం ఉండదా? అందరికీ ఒకటే కష్టం ఉంటుంది. మనకి మరి మనకు తెలిసిపోద్ది, లాస్ట్ తెలిసిపోద్ది. మరి ఇద్దరికీ కష్టం ఉంటుంది. కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది, స్వర్గం ఉంటుంది. ఓకే. బూతుల రాజ్యం ఎందుకు ఇప్పుడు? బూతులా? నార్మల్గా మాట్లాడుకుంటున్నావు. జనరల్గా లేడీస్ మూలని మేము జనరల్గా మాట్లాడుకుంటున్నాం. నీకు సిగ్గు అయితే నువ్వు ఆఫ్ చేసి. నీకు అంత సిగ్గు వచ్చేసిందా? పిల్లలు ఉన్నా సరే అబ్బాయి నేను కుర్రోడిని అని పోజు పెడతా ఉంటారండి వీళ్ళిద్దరూ కూడా. అబ్బాయికి పెళ్లి కాలేదు ఇంకా. అబ్బాయికి కావాలేదా? అదేంటి మరి ముద్రపోయినట్టున్నాడు? ఏమో మరి నువ్వే అడుగున్నాడు.